నమస్కారం. 100కు పైన సంక్రాంతి నోములు ఉన్నాయని చెప్పాను ప్రీవియస్ వీడియోలో. అందులో 1 నుండి 25 వరకు చెప్పాను. ఈ వీడియోలో 26 నుంచి 50 వరకు సంక్రాంతి నోముల గురించి తెలుసుకుందాం. 26వ నోము పువ్వెన గిన్నెలు. ఇందుకోసం 13 గిన్నెలు తీసుకోవాలి. 13 కరముల చిటిమిలి వేసి నోముకోవాలి. 27వ నోము మల్లీజల తపకులు. ఇందుకోసం 13 ప్లేట్లు తీసుకోవాలి. ఒక్కొక్క ప్లేట్లో 5 లడ్డూలు, 1 తువాల, 1 పసుపు ప్యాకెట్, 1 కుంకుమ ప్యాకెట్, 1 రూపాయి కాయిన్ లేదా వెండి కాయిన్ వేయాలి. ఇలా 13 ప్లేట్లు తయారు చేసుకుని నోముకోవాలి. 28వ నోము. ఇది తల్లికి ఇచ్చే నోము. ఒక్క ప్లేట్లో 13 రకములు పెట్టాలి. 13 పసుపు ప్యాకెట్లు, 13 కుంకుమ ప్యాకెట్లు, 13 ఆకులు, 13 పోకలు, 13 గాజులు, 13 ఖర్జూర పండ్లు, 13 కాయిన్లు పెట్టి నోముకోవాలి. ఇవన్నీ కూడా ఒకటే ప్లేట్లో పెట్టుకోవాలి. ఇచ్చేటప్పుడు ఒక చీర, ఒక జాకెట్ పీసు పెట్టి తల్లికి ఇవ్వాలి. 29వ నోము సత్యనారాయణ పీటలు. 13 పీటలు కావాలి. 13 పంచపాలీలు, 13 చెంబులు, 13 కొబ్బరికాయలు, 13 కృష్ణుని విగ్రహాలు, 26 మాణిక్యాలు, 13 గిన్నెలు, 13 ప్లేట్లు, 1 స్థాలి, 1 ఉద్దరిని, 13 హారతి, 13 జబ్బలు, 13 జబ్బల ప్రసాదమునకు, 13 టిఫిను, 13 గంటలు, 13 పూలబుట్టలు, 13 తువాలలు, 13 బ్లౌజ్ పీసులు, 13 కుడకలు, 2 పీటలు, కూర్చునే పీటలు, మంగళహారతి తాంబూలం కోసము 13 తాంబూలాలు, 26 మాణిక్యాలు, 13 నూనె పావులు, 13 కుంకుమ డబ్బాలు. 30వ నోము చక్కెర 2 డబ్బాల్లో పోసి ఒకదానిలో సూర్యుడు, ఒకదానిలో చంద్రుడు పెట్టాలి. ఇది ఆడపిల్లలకు ఇచ్చుకోవలెను. 31వ నోము ముంగిట్లో ముత్యాలు, పందిట్లో పగడాలు. ఒక గిన్నెలో 13 ముత్యాలు, ఇంకో గిన్నెలో 13 పగడాలు వేసి నోముకొని ఆడపిల్లలకు ఇచ్చుకోవాలి. 32వ నోము ఒక డబ్బాలో పరమాన్నము, ఇంకో డబ్బాలో పంచామృతము. ఇది తల్లిదండ్రులకు ఇచ్చుకోవాలి. కడుపుతోటి ఉన్నప్పుడు శ్రీమంతం తర్వాత నోముకోవాలి. 33వ నోము సద్ది కడవలు. 13 డబ్బాలు, 13 గిన్నెలు కావాలి. ప్రతి డబ్బాలో 2 పప్పు గర్జలు, గిన్నెల్లో బియ్యము, కొంచెం పెరుగు వేసి నోముకోవాలి. 34వ నోము పెద్ద ముత్తైదువ, కన్న ముత్తైదువ నోము. పెద్ద ముత్తైదువకు ఒక బొట్టు పెట్టెలో పసుపు, కుంకుమ, పౌడరు, కాటిక, దువ్వెన, అద్దము, పుస్తమెట్టెలు, బంగారు బొట్టు, పువ్వు, చీర, బ్లౌజ్ పీస్ పెట్టి నోముకొని పెద్ద ముత్తైదువకు ఇవ్వాలి. కన్న ముత్తైదువకు ఒక బొట్టు పెట్టెలో బంగారు పువ్వు, కుంకుమ, పౌడరు, కాటిక, దువ్వెన, అద్దము, బంగారు బొట్టు, కుప్పై ముప్పోగు, ఒక డ్రెస్సు పెట్టి నోముకొని కన్న ముత్తైదువకు ఇవ్వాలి. 35వ నోము భోజనము తల్లెలు. 13 తల్లెలు, 13 గ్లాసులు, 26 గిన్నెలు, 13 తువ్వాలలు, 13 రకములు అంటే బియ్యము, కందిపప్పు, పెసరపప్పు, మినపప్పు, శనగపప్పు, చింతపండు, మిరపకాయలు, చక్కెర, జీలకర్ర, ఆవాలు, నువ్వులు, గసాలు, కూరగాయలు ఇలా పెట్టుకొని నోముకోవాలి. 36వ నోము వరదక్షిణ తపుకులు. పెద్ద బతుకమ్మలు 13, 26 కోలలు, చిన్న బతుకమ్మలు 13, గౌరమ్మలు 13, పూజా సామాను, పంచపాలి, తపుకుస్తాలి, ఉద్దరిని, అగరబత్తి, టిఫిను, గిన్నె, గ్లాసు, ప్లేటు పెట్టుకొని నోముకోవాలి. 37వ నోము తులాభారం. 13 త్రాసులు, 13 కృష్ణుని విగ్రహాలు, ఒక్కొక్క దానిలో ఒక విగ్రహము, రెండవ దానిలో తులసి దళం పెట్టవలెను. 38వ నోము నక్షత్ర చెంబులు. 13 చెంబులు, 13 నక్షత్రములు, ఒక్కొక్క చెంబులో ఒక నక్షత్రం వేసి నోముకోవాలి. 39వ నోము ఎదురుకోల చెంబులు 2 పెట్టుకొని నోముకోవాలి. 40వ నోము బృందావనం. 13 బృందావనాలు, 1 గ్లాసులో బియ్యం పోసి తులసి కొమ్మ, కృష్ణుని విగ్రహం పెట్టవలెను. ఒక చిన్న గిన్నెలో నైవేద్యము పెట్టవలెను. 41వ నోము గంగమ్మ గౌరమ్మ. 13 చెంబుల్లో నీళ్లు, 13 ప్లేట్లలో గౌరమ్మ పెట్టి నోముకోవలెను. 42వ నోము లక్ష్మీ వైభవము. ఒక పెద్ద ప్లేటు, ఒక లక్ష్మీ విగ్రహము, ఒక పంచపాలి, ఒక తప్పుకు స్థాలి, ఉద్దరిని, ఒక యాకర్తి, ఒక మాణిక్యము, ఒక అగరబత్తి స్టాండు, ఒక చిన్న గిన్నె, 13 ఆకులు, 13 పోకలు, 13 పువ్వులు, ఒక పూలబుట్ట, ఒక గంట నోముకోవలెను. ఇది పెద్ద ముత్తైదుకు పారాయణము పెట్టి ఇవ్వవలెను. ఒక చీర, బ్లౌజు కూడా ఇవ్వవలెను. 43వ నోము వెంకటేశ్వరుల వైభవము. ఒక వెంకటేశ్వరుని విగ్రహము, ఒక ప్లేటు, 5 గిన్నెలు, 5 గిన్నెల్లో ఒక్కో దాంట్లో లడ్డు, వడ, పెరుగు అన్నము, పులిహోర, చక్కెర పొంగలి పెట్టాలి.
పూజా సామాను పంచపాలి, తపకుస్తాలి, ఉద్దరిని, యాకార్తి, మాణిక్యము, గంట, పూలబుట్ట, అగరబత్తి ఇవన్నీ పెట్టుకొని నోముకోవాలి. 44వ నోము సప్త సముద్రాలు. 6 చెంబుల్లో నీళ్లు, 1 చెంబులో పాలు పోసి నోముకోవాలి. 45వ నోము 13 రకముల ఒత్తులు. 13 రకముల ఒత్తులు చేసి బుట్టలో పెట్టుకోవలను. మాణిక్యము అగ్గిపెట్ట వేసి నోముకోవాలి. 46వ నోము పెండ్లి పత్రిక నోము. 13 ప్లేట్లో ఒక్కో ప్లేట్లో 1 పత్రి, 2 కుడకలు, 1 కుంకుమ డబ్బా పెట్టి నోముకోవలను. 13 బ్లౌజ్ పీసులు పెట్టవలను. 47వ నోము గంగా దీపం. 1 తాంబూలంలో నీళ్లు పోసి అందులో 1 ప్లేట్లో 13 మాణిక్యాలు పెట్టి ఒత్తులు వేసి అవి వెలిగించి నోముకోవలెను. 48వ నోము పంచపాండవుల నోము. 5 డబ్బాలు తీసుకోవాలి. 5 డబ్బాల్లో 5 రకముల పప్పులు వేసి నోముకోవాలి. ఇది అన్నలకు సెల్ల కప్పి కట్నం ఇచ్చి ఇవ్వవలెను. 49వ నోము రాఖీ తపకులు. 13 ప్లేట్లు తీసుకోవాలి. ఒక్కో ప్లేట్లో 1 రాఖీ, 1 కుంకుమ డబ్బా, 1 స్వీటు పెట్టి నోముకోవాలి. 50వ నోము పండు తాంబూలాలు. 1 పీటలో 2 పండ్లు, 2 ఆకులు, 2 పోకలు, పువ్వులు, పసుపు, కుంకుమ పెట్టుకోవాలి. ఇలా 13 పీటలు తయారు చేసుకొని నోముకోవాలి. వీడియో చూసినందుకు ధన్యవాదాలు. మిగతా నోములు మరో వీడియోలో చెప్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్.